నూజివీడు మండలం ముక్కొల్లుపాడు గ్రామంలో వైసీపీ గుండాలు చేస్తున్న అరాచకాలపై ప్రశ్నించిన ఏబీ వెంకటేశ్వరరావు, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ వైసీపీ గుండాలు చేస్తున్న అరాచకాలను అరికట్టలేరా అంటూ పోలీసులు ప్రశ్నించిన ఏబీ వెంకటేశ్వరరావు. ముక్కోడుపాడు గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా డ్వాక్రా మహిళా సంఘాలు బుక్ కీపర్ను తొలగించే ప్రయత్నాలు చేసిన గ్రామ ఉప సర్పంచ్ కరగారి శివసాయి, టీడీపీ కార్యకర్తలు, నాయకులు మహిళలపై దాడులు తెగబడుతున్న శివసాయిపై నూజివీడు రూరల్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించిన ఏబీ వెంకటేశ్వరరావు. గత ప్రభుత్వంలో అడ్డగోలుగా సంపాదించి డబ్బుతో మదమెక్కి గ్రామంలో రాజకీయాలు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డ ఏబీ వెంకటేశ్వరరావు, బుక్ కీపర్ పదవికి రాజీనామా చేయకపోతే పద్మ అనే మహిళను చంపిస్తామని బెదిరించడంతో పాటు దాడి చేసి చెయ్యి విరగ్గొట్టారన్న ఏబీ వెంకటేశ్వరరావు. డ్వాక్రా మహిళా సంఘాలను ఆటో ఎక్కించుకుంటారని కారణంగా ఆటో డ్రైవర్పై దాడి చేస్తే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్న ఏబీ వెంకటేశ్వరరావు. ఇబ్బంది అని చెప్పిన గ్రూపులు 9 గ్రూపుల వాళ్ళు కంప్లైంట్ చేశారు. అందులో 4 గ్రూపులు డిఫాల్టర్ గ్రూపులు, మిగిలిన 5గురిని కూడా బలవంతాన సంతకాలు పెట్టించారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ సరైన విచారణ జరిపితే వాళ్ళు ఏం జరిగిందో చెప్తారు. పార్టీ మారినంత మాత్రం ఆంబోతులేమి ఆవులైపోవు. అదే పార్టీ మారి అంతకు ముందు సంపాదించినటువంటి వైసీపీ ప్రభుత్వంలో అక్రమంగా సంపాదించిన డబ్బుల మదంతో ఇదంతా చేస్తున్నారు. వాళ్ళకి పని పాట లేదు. తెల్లారితే బ్రోకరిజం, తెల్లారితే పైరవీలు, తెల్లారితే డబ్బు సంపాదన, అంతకు మించి ఏ పని లేదు వాళ్ళకి. ఇక్కడ ఆఫీసుల చుట్టూ తిరుగుతా, తెలుగుదేశం ఆఫీస్ చుట్టూ తిరుగుతా, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎవరిని ఏడిపించాలా, ఎవరిని ఏడిపించి డబ్బులు సంపాదించాలా అనే పని తప్ప ఇంకొకటి లేదు. వీళ్ళని గుర్తించి గమనించి తెలుగుదేశం పార్టీ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. లేనినాడు ప్రజలు, అన్యాయానికి గురవుతున్నటువంటి ప్రజలు వాళ్ళంతటా వాళ్లే చర్యలు తీసుకోవాలనే పరిస్థితి వస్తుందని కూడా చెప్తున్నా. ఇంకా ఈ వైసీపీ గూండాలని సహించే పరిస్థితి అయితే ఆ ఓపిక మాలో లేదు. ఇప్పుడు చెప్పారు కదా, వైసీపీ గూండాలు పార్టీ మరి టీడీపీలోకి వచ్చారు. వాళ్ళకి మొత్తం పెత్తనం, మొత్తం అన్ని శాఖల మీద, అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ల దగ్గర వాళ్ళదే పెత్తనం నడుస్తూ ఉంది. ఇది అయిపోయిన తర్వాత ఒక మహిళ మీద ఏ మాత్రం భయం కానీ సిగ్గు కానీ లేకుండా ఆమెను దారి కాసి పుస్తకాలు లాక్కోవడానికి ప్రయత్నం చేశారు. దాని మీద కంప్లైంట్ ఇస్తే దీని మీద ఏం చర్యలు తీసుకున్నారో వాళ్ళ పోలీస్ స్టేషన్కి పోయి కూడా అడగడానికి నిశ్చయించుకున్నాం. అలాగే వీళ్ళని ఆటోలో తీసుకొచ్చినందుకు ఒక ఆటో డ్రైవర్ని పట్టుకుని కొడితే వాళ్ళని ఎలుగు ఆఫీసుకి తీసుకెళ్ళడానికి నువ్వేడోరా అని చెప్పి పట్టుకుని కొడితే ఎమ్మెల్సీ కేసు అయితే ఇవాళ వరకు కేసు పెట్టిన దిక్కు లేదు, దాని మీద చర్యలు తీసుకున్న దిక్కు లేదు. సార్ పండుగ పెట్టే మాకు అది మాది నూజివీడు రూరల్ మండలం ముక్కలపాడు గ్రామం. మా ఊళ్ళో 46 పొదుపు సంస్థల సమాఖ్యలు ఉన్నాయి. 46 పొదుపు సమాఖ్యలకి కలిపి ఒక ఆమె బుక్ కీపర్గా పనిచేస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ కిందటి ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేశారు, గట్టిగా నిలబడే కుటుంబం. ఆమెను ఈ ఉద్యోగంలో నుంచి తీసేయాలి అని చెప్పి ఈ ప్రభుత్వం మారిన తర్వాత కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ఎవరే ఈ ప్రయత్నం చేసేది అనంటే, వైసీపీ అధికారంలో ఉండగా గోండాయిజం, దౌర్జన్యం, అరాచకం చేసిన వాళ్ళు అదే రౌడీలు ఇవాళ పార్టీ మారి మళ్ళా వీళ్ళ మీద పెత్తనం చేయడానికి ట్రై చేస్తున్నారు. ఊళ్ళో ప్రశాంత వాతావరణమే లేకుండా వీళ్ళకి తగులు పెట్టి రోజుకొక పోలీస్ కేసు, రోజుకొక కంప్లైంట్, అన్ని శాఖల మీద పెత్తనం చేస్తున్నారు. ఈ వైసీపీ గూండాలు పార్టీ మారి మళ్ళా అదే ప్రజల్ని కాల్చుకు తినే పరిస్థితి వస్తుంది అనంటే ఇక దీన్ని సహించే పరిస్థితి లేదు. ప్రభుత్వం, దీనికి సంబంధించిన అధికారులు, సంబంధించిన ప్రజాప్రతినిధులు తగిన చర్యలు తీసుకుంటారా? తీసుకోండి. లేకపోతే ఈ వైసీపీ గూండాల మీద మహిళలే చాటలు, చెప్పులు, చీపుళ్లు పట్టుకుని ఎగబడాల్సి వచ్చే పరిస్థితి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. కష్టపడి ఎన్నో దుర్మార్గాలను సహించి
ఎంతో అణచివేతను సహించి 5 సంవత్సరాలు ప్రాణాలు ఒగ్గబట్టుకుని కష్టపడి ప్రభుత్వాన్ని మార్చుకుంటే మళ్ళా అదే వైసీపీ గుండాలు పార్టీ మారి ప్రజల మీద స్వైర విహారం చేస్తాంటే అచ్చోసిన ఆంబతుల్లాగా మీదకు వస్తాంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని చెప్పి ఒక గ్రామస్తుడిగా ఆమెకు జరిగిన అన్యాయాన్ని చూసి సహించలేక ఈ రోజున మండల ఆఫీస్కి వెలుగు ఆఫీస్కి వచ్చి దీని గురించి రిప్రజెంటేషన్ చేసి పత్రికాముఖంగా అందరికీ తెలియజేస్తాం.